ఇష్టం వచ్చినట్లు చేస్తోంది. ఫేక్ న్యూస్తో జనాన్ని గందరగోళంలో పడేసింది వైసీపీ సోషల్ మీడియా. ఏపీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఆదరణ కరువైందని, దీంతో పోలింగ్ కేంద్రాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు వెనుదిరుగుతున్నారని దుష్ప్రచారం చేస్తోంది. అందుకోసం జనంలో విశ్వసనీయత కలిగిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ బ్రేకింగ్ న్యూస్ ప్లేట్లను వాడుకున్నారు. మార్ఫింగ్ టెక్స్ట్తో దాన్ని సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. ఇది 100% ఫేక్ న్యూస్. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ వార్తలు సర్క్యులేట్ చేయడంపై సీరియస్గా ఉంది. ఇలాంటి వార్తలు షేర్ చేస్తున్న ఫేక్ గాళ్లపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కఠిన చర్యలు తీసుకుంటుంది. వాస్తవానికి ఉదయం ఓటేశాక చంద్రబాబు టీడీపీ వార్ రూమ్ నుంచి పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. ఇవిగో ప్లే అవుతున్న విజువల్సే ఎందుకో నిదర్శనం. వైసీపీ సోషల్ మీడియా బరి తెగించింది. ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషన్తో ఇష్టం వచ్చినట్లు చేస్తోంది. ఫేక్ న్యూస్తో జనాన్ని గందరగోళంలో పడేస్తోంది వైసీపీ సోషల్ మీడియా. ఏపీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఆదరణ కరువైందని, దీంతో పోలింగ్ కేంద్రాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు వెనుదిరుగుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తోంది. అందుకోసం జనంలో విశ్వసనీయత కలిగిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ బ్రేకింగ్ న్యూస్ ప్లేట్లను వాడుకున్నారు. అయితే మార్ఫింగ్ టెక్స్ట్తో దాన్ని సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. ఇది 100% ఫేక్ న్యూస్. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ వార్తలు సర్క్యులేట్ చేయడంపై సీరియస్గా ఉంది. ఇలాంటి వార్తలు షేర్ చేస్తున్న ఫేక్ గాళ్లపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కఠిన చర్యలు తీసుకుంటుంది. వాస్తవానికి ఉదయం ఓటేశాక చంద్రబాబు టీడీపీ వార్ రూమ్ నుంచి పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. ఇవిగో ప్లే అవుతున్న విజువల్సే ఎందుకో నిదర్శనం. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఫేక్ న్యూస్ను వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, పేకుగాళ్ల పేటీఎం బ్యాచ్ ఫేక్ బతుకులు మాత్రం ఇంకా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా వాళ్ళకి ఇంకా కూడా కొరణకు వచ్చినట్టు కనిపించడం లేదు. ప్రత్యేకంగా ఈ రోజు తెలుగు ప్రజానీకంలోనూ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్లలో క్రెడిబిలిటీ ఉన్న ఛానల్ గా పేరుగాంచిన ఏబిఎన్ పేరుతో మళ్లీ బ్రేకింగ్ ప్లేట్లను తయారు చేసి నకిలీ బ్రేకింగ్ ప్లేట్లని ఏబిఎన్ పేరుతో తిప్పడం ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం ఉండవల్లిలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి సతీ సమేతంగా ఆయన వెళ్లి ఓటు వేయటమే కాకుండా ఆయన కుమారుడు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి కూడా ఒకేసారి వెళ్లి ఓటు వేసి వచ్చారు. ఓటు వేసి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేరుగా టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కు వచ్చి పార్టీ ఆఫీస్ లో అక్కడ ఉండే వార్ రూమ్ లో కూర్చొని మొత్తం రాష్ట్రంలో ఉండే పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ అధికారులతో పాటు రాష్ట్రంలో ఎక్కడైతే గొడవలు జరుగుతున్న ప్రాంతాల్లో ఉండే ఎస్పీలతోనూ పార్టీ నేతలతో కూడా మాట్లాడి వాళ్ళందరితో అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే కొద్దీ కూడా వైసీపీ నేతల్లో కొంతమందికి ఈ పేటీఎం బ్యాచ్ కూడా బీపీ పెరుగుతుంది, పరిస్థితి తలకిందులవుతుందనే ఉద్దేశంతోనే ఏబిఎన్ బ్రేకింగ్ ప్లేట్లతో చంద్రబాబు నాయుడు వెనుదిరిగి వెళ్లిపోతున్నాడని, ఆయన హైదరాబాద్ వెళ్తున్నాడని, రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యానుగాలి వీస్తుంది అనే ఒక ఫేక్ బ్రేకింగ్ ప్లేట్లను తయారు చేసి ఏబిఎన్ వేయకపోయినప్పటికీ వేసినట్టు చూపిస్తూ కూడా వాటిని సర్క్యులేట్ చేయడం ప్రారంభించారు. దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజ్మెంట్ చాలా సీరియస్ గా తీసుకుంది. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకూడదు అని చెప్పి నిర్ణయించుకుంది. గతంలో ఎవరైతే ఈ విధంగా ఏబిఎన్ బ్రేకింగ్ ప్లేట్స్ ఉపయోగించి ఫేక్ గాళ్లు ఫేక్ తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారో వాళ్ళపై ఇప్పటికే ఫిర్యాదు కూడా చేసింది. మళ్ళా వీళ్లపై కూడా ఫిర్యాదు చేయడంతో పాటు ఒకవేళ పోలీసులు చర్యలు తీసుకోకపోయినప్పటికీ కోర్టుకు వెళ్లి వీళ్లపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించాల్సిందిగా కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం కోరనుంది. ఇటువంటి ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తూ గత నెల రోజుల నుంచి కూడా ఇటువంటి ఫేక్ న్యూస్ కి ఏబిఎన్ పేరుతో ఆంధ్రజ్యోతి పేరుతో న్యూస్ ఆర్టికల్స్ రూపంలోనూ తర్వాత ఈ విధంగా బ్రేకింగ్ ప్లేట్స్ రూపంలో కూడా
తయారు చేస్తూ జనంలోకి నుంచి నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జనం ఇప్పటికే ఈ ఫేక్ వ్యవహారాలన్నింటినీ కూడా తెలుసుకున్నారు. అందుకని ఈ రోజు ఓటర్ చైతన్యం అత్యధికంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి దేశవ్యాప్తంగాను అదేవిధంగా స్థానికంగా ఉండే మీడియా కూడా చూస్తుంది. విజువల్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఇటువంటి ఫేక్ వ్యవహారాలు చేయటంపై మాత్రం సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. వీళ్ళకి మాత్రం ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని యాజమాన్యం ఇప్పటికే హెచ్చరించింది. నవీన్. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ఏబిఎన్.